ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 3890 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన జిల్లాలోని కాగజ్ నగర్ వద్ద జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నుంచి హైదరాబాద్ రాజీవ్ రహదారికి అదనంగా గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఇవి రెండు రహదారుల నిర్మాణం పూర్తయితే జిల్లా అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అవగాహన సదస్సుల్లో భాగంగా 22 మండలాలు పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేయగా జిల్లాలో పెంచికలపేట మండలం ఎంపికైంది. మండలంలో 15 రోజుల పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారి వద్ద నుండి వివిధ రకాల సమస్యలపై 236 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా 83 దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18 రాష్ట్రాల నుంచి అత్యుత్తమ రెవెన్యూ విధానాలను తీసుకుని నూతన చట్టాలు తయారు చేసినట్టు మంత్రి వివరించారు. నూతన చట్టంతో భూ వివాదాలకు ఆస్కారం ఉండదన్నారు. రబీ పంట ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే అకాల వర్షాలతో జిల్లా వ్యాప్తంగా రైతులు పంట తడిచి ఇబ్బంది పడ్డారు. పంట నష్టం ప్రభుత్వం తీర్చాలని వారు కోరుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాలపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధిల్లో దాదాపు 2 క్వింటాళ్ల వరకు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. అయితే నకిలీ పత్తి విత్తనాలు వాడితే నష్టపోయిన పంటకు పరిహారం రాకపోవడంతో పాటుగా కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని పోలీసులు గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో మోసపోయిన మహిళలకు భరోసా సెంటర్ల ద్వారా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యాయం చేకూరుస్తున్నారు. బాధితులకు ప్రస్తుత అవసరాల కోసం మహిళా రక్షణ ప్రత్యేక నిధి నుండి కొంత నగదు మొత్తాన్ని కూడా అందజేశారు. ప్రస్తుతం పెళ్లిళ్ల మాసం కావడంతో జిల్లాలో నిరక్షరాస్యులైన గిరిజనులు ఉండడంతో బాల్య వివాహాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు, ప్రజల సహకారంతో బాల్య వివాహాలను నిరోధించడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం బాలల రక్షణకు అందిస్తున్న చట్టాలను వివరించడం జరుగుతోందని జిల్లా బాలల సంరక్షణాధికారి మహేష్ తెలియజేశారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపైన, శిక్షలపైన ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో కూలీల కోసం టెంట్లు ఏర్పాటు చేసి త్రాగునీటి వసతి కల్పించాలని రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు ఆసిఫాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రైతు సంఘం కన్వీనర్ ఆనంద్ జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ కూలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గత ఏడాది జిల్లాలోని కాగజ్ నగర్ రేంజ్ పరిధిలో 3 పెద్ద పులులు చనిపోగా తాజాగా పెంచికలపేట రేంజ్ పరిధిలో మరొక పులి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారకులైన వేటగాళ్లను అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు వారి వద్ద నుంచి పులి చర్మంతో పాటు పులి గోర్లు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ సమతుల్యానికి ఉపయోగపడుతున్న పెద్ద పులులు సంవత్సర కాలంలోనే చనిపోవడం చర్చనీయాంశమైంది. విద్యార్థుల్లో క్రీడల అభివృద్ధి కోసం జిల్లాలో ప్రత్యేకంగా వేసవి శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మొత్తం 12 పాఠశాలల్లో వివిధ రకాల క్రీడలకు సంబంధించి ప్రత్యేకంగా 40 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. వేసవి తీవ్రత పెరగడంతో జిల్లాలోని అనేక గిరిజన గ్రామాలు తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అడా ప్రాజెక్టు ద్వారా 1104 నివాస ప్రాంతాలకు నీరందించే ప్రణాళిక చేపట్టినప్పటికీ పలు చోట్ల నీటి వసతి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాగానే ఇటువంటి ప్రాంతాలను గుర్తించి తాత్కాలిక ప్రాతిపదికన నీరందించాలని నిర్ణయించినప్పటికీ శాశ్వత ప్రాతిపదికన నీటి వసతి లేకపోవడంతో గిరిజనులు నీటి కోసం అగచాట్లు పడుతున్నారు.